కొన్ని దొరకకూడదాం. ఇది మొత్తం సెక్షన్ అంతా కడక్నాథ్ సెక్షన్. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చిన్నోడు నేను కలిసి బూరు తిప్పుతాను. కడక్నాథ్ బూరు ఇప్పుడే కటింగ్ అయిపోయింది. అయ్యో బూరు తీసి లాస్ట్ కట్ చేసింది. ఇక్కడ మొత్తం టోటల్గా తీసి అప్పనలు తిప్పుతాను. అస్సలు మడతలేదు. కట్టెలు అన్నీ వర్షాన్ని తెరిచినాయి. అన్నీ ఇప్పుడే కడిగేసి అంటే మన బూరువి కూడా అయిపోయింది. కాలవడానికి అని మంట పెడతాను. ఆ కాల్చిన ఇప్పటిదాకా మనం ఇప్పుడే పసుపు పెడతాను. ఇది మొత్తం టోటల్గా పట్టేటట్టు పసుపు వేసుకోవడం తినడం అనేది అలవాటు ఉంటుంది. బయట చికెన్ సెంటర్లో కొనుకొచ్చుకొని తిన్నా కానీ ఇంట్లోనే కట్ చేసుకుంటారు. ఇంట్లో బాగుంది. ముద్దు పేరు బాగా ఇప్పుడే మామర తెచ్చాను. అదే 30 రూపాయలు తక్కువ చేద్దాం. కేఆర్ ఇప్పుడే వంట స్టార్ట్ చేసిండు. ఇలా కుండలో ఆయిల్ పోతాండు. ఇప్పుడే మన కుండ చికెన్ ఎడదాకా వచ్చింది. మన ఉల్లిగడ్డను పచ్చిమిర్చి వేసాం కదా, ఆల్రెడీ అది బ్రౌన్ కలర్కి వచ్చింది. చూడ మన కుండ చికెన్ పరిస్థితి ఎడదాకా వచ్చిందో ఒకసారి కేఆర్ నాడు తెలుసుకుందాం. మన కుండ చికెన్లో అంటే కుండ కడక్నాథ్ చికెన్లో భాగంగా వీళ్ళు మనోళ్ళు మన కుండ చికెన్ ఎండింగ్ పొజిషన్కి వచ్చింది. లాస్ట్కు ఒకసారి చూసి దించేస్తే అయిపోతాయి. అన్న ఏడదాకా వచ్చింది కథ. ఫస్ట్ కుమార్ మామ నుంచి స్టార్ట్ చేస్తాను. కేఆర్ అన్న ప్లేట్లోకి పోతుంది.